జియో సినిమా చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ హోమ్ ఆఫ్ ది బ్లూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రత్యూష సాధు. మిషన్ 2024 T20 వరల్డ్ కప్ లో భాగంగా మనం మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ రోజు ఆఖరి ఘట్టంలోకి అడుగు పెట్టేశాం. అయితే T20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీం ఎలా ఉంటుంది, టికెట్ టు వరల్డ్ కప్ ఎవరు దక్కించుకుంటారు, అసలు టీంలో ఎవరుంటారు, ఏ ప్లేయర్స్ ఉండరు, బోల్డ్ అని ప్రశ్నలు కదా. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవాళ ఖచ్చితంగా దొరుకుతుంది. మరి సమాధానం దొరకాలంటే నేను షో స్టార్ట్ చేయాలంటే మా గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేసేయాలి. సో మా మొదటి గెస్ట్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ వెంకటపతి రాజు. హాయ్ ప్రత్యూష, ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఇక్కడే ఉన్నాను. సార్ మీరు ఇప్పుడు ఇక్కడే మా హృదయాల్లోనే ఉంటారు. అండ్ ఈరోజు మన సెకండ్ గెస్ట్ ని కూడా ఇన్వైట్ చేసేసేయాలి. ఫార్మర్ హైదరాబాద్ క్రికెటర్ ఆశీష్ రెడ్డి, వెల్కమ్ టు ద షో. ఎస్, ఎస్ఆర్హెచ్ 2016లో విన్నింగ్ టీంలో ప్లేయర్గా ఉన్నారు ఆశీష్ రెడ్డి. హార్టీ వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎక్కడ వచ్చేసా, హోమ్ ఆఫ్ ద బ్లూస్కి వచ్చేసా, జియో సినిమాకి. అందరు కూడా హలో అండ్ వెల్కమ్. ఎస్, మరి నేను వాళ్ళందరికీ ప్రామిస్ చేశాను వాళ్ళకున్న ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చేస్తానని. మరి ఆ సమాధానాలతో మీరు కూడా సిద్ధంగా ఉండండి. నేను బోల్డ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను మిమ్మల్ని. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది యాక్షన్. లెవెల్లో ఉంటుందని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ మొదటిసారి ఇవాళ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ T20 ఆడబోతున్నారు. అది కూడా మొహాలీలో. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ జస్ట్ బిఫోర్ ద వరల్డ్ కప్ అని చెప్పాలి. ఎస్ రాజు, మరి మనం మంచి ఆపర్చునిటీ అని అనుకుంటున్నాము. అండ్ రోహిత్ అండ్ కోహ్లీ స్టార్ వాట్స్ తిరిగి వచ్చేసారు. బిగ్ గన్స్ అని మాట్లాడుకుంటున్నాం. ఆ బిగ్ గన్స్ దిగారు. ఎందుకంటే నార్మల్గా చూసే కనుక ఆ ప్యాకేజీలోకి వచ్చాడు. కానీ ఇది ఏమన్నా ఆ కాంబినేషన్ మారుస్తుందా, అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఎందుకంటే సీనియర్స్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాం. వరల్డ్ కప్ ముందర చాలా తక్కువ ఇంటర్నేషనల్ గేమ్స్ ఉన్నాయి. సో ఈ 3 మ్యాచ్లతో చూస్తే 6 మ్యాచ్లు అయిపోతే కేవలం ఒక మ్యాచ్ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మేబీ ఇది వాళ్ళ లాస్ట్ వరల్డ్ కప్ కూడా అవ్వచ్చు కమింగ్ అప్. సో కలిసి యాజ్ ఏ టీమ్ లాస్ట్ సిరీస్ ఆడబోతున్నారు. ఎస్, అక్కడ ఐపీఎల్ ఉంది, కానీ వేరే డిఫరెంట్ ఫ్రాంచైజీకి ఆడబోతున్నారు. కానీ యాజ్ ఎ టీమ్ కంబైన్డ్ యూనిట్ లెక్క ఇదే 3 మ్యాచెస్ ఆడబోతున్నారు కాబట్టి ఫుల్ యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మంచి ప్రిపరేషన్ గోయింగ్ టు ద వరల్డ్ కప్. అబ్సల్యూట్లీ. అండ్ రాజు, మనం ఆల్రెడీ కెప్టెన్ రోహిత్ని చూస్తున్నాము. మరి 2024 వరల్డ్ కప్లో తన్నే కెప్టెన్గా చూసే అవకాశం ఎంతవరకు ఉంది? చాలా మంది అదే అంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆడారు, యూఎస్లో ఒకే ఒక సెంటర్లో ఆడారు, కానీ ఈసారి వరల్డ్ కప్ ఆడుతున్నారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. కానీ ఎవరు ఏ పొజిషన్లో వెళ్తారు? ఎందుకంటే అక్కడ రోహిత్ అయితే తను ఓపెనింగ్ చేస్తాడు. సో ఓపెన్తో పాటు యంగ్స్టర్స్ చాలా మంది కనిపిస్తున్నారు. కోహ్లీ గురించి మనం మాట్లాడుతున్నాం. కోహ్లీ ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఫర్ షూర్ రోహిత్ శర్మ అగ్రెసివ్ అవుతుంది ఆ పవర్ ప్లే మంచి యూజ్ చేసుకుంటే. ఎస్, రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ గురించి కూడా మాట్లాడేశారు, పవర్ ప్లే గురించి కూడా మాట్లాడేశారు. మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అయితే ఫ్యాన్ వాయిస్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసేద్దాం. ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను కదా, బోల్డ్ ప్రశ్నలు ఉన్నాయని నాకు తెలుసు. మీ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. ఒకసారి ఫ్యాన్ వాయిస్ క్వశ్చన్ చూద్దాం. You want to see Virat and Rohit in the T20 World Cup in 2024? అక్కడ అసలు ఎస్ మొత్తం వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదేమో. 87% has voted. అక్కడ చూసే కదా 13% వాళ్ళు ఎవరో మరి చాలా బాగా ఎక్కువ ఫాలో అవుతున్నారో, లేకపోతే మనలాగా డిస్కస్ చేస్తున్నారేమో. కానీ ఫ్యాన్ బేస్ ఎంత పెద్దదో దాని బట్టి క్లియర్గా తెలిసింది. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాళ్ళు చూస్తున్నాం, ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. సో వాళ్ళు కనిపిస్తుంది కదా ఎంత పర్సెంట్ అది మెల్లిమెల్లిగా పెరుగుతుంది. అది యూ వాంట్ టు సీ రోహిత్ అండ్ విరాట్ ఇన్ ద T20 వరల్డ్ కప్ అంటే ఇందాక నుంచి మళ్ళీ పెరుగుతుంది. మీరు ఇందాక అన్నట్టు అది 100% అయినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఇప్పటికైతే 89కి వెళ్ళిపోయింది కనుక అందరూ కోరుకుంటున్నారు రోహిత్ విరాట్ ఆడాలి అని చెప్పేసి. అసలు ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకంటే లెక్కలు మారిపోతాయి కనుక. ఎందుకు కోరుకుంటున్నారనేది నేను చెప్పను, మీరే చూసేయండి. యుద్ధం ప్రారంభమవుతుంది. ఎన్ని ప్రశ్నలు వచ్చినా కూడా సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ మనం రోహిత్ విరాట్ బిగ్ గన్స్ అని మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు బిగ్ గన్స్ కాదు, అసలు పెద్ద తుపాకీలు అనేది చిన్న మాట ఏమో అనిపిస్తుంది. ఎస్, మరి రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి నడిపిస్తూ ఉంటారు. సో విరాట్ కోహ్లీ కూడా చేసి చేసేటప్పుడు మనకు తెలుసు ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయో. ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఇంకా కొంచెం స్ట్రైక్ రేట్ కూడా బెటర్ అయితే మంచిగా ఉంటుంది. రోహిత్ శర్మ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన, సెకండ్ బ్యాటింగ్ చేసిన యాజ్ ఓపెనర్ బాల్ 1 నుంచి తన జోన్లో ఉందా బిగ్ షాట్స్ వేయడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి ఇద్దరు బ్లెస్సింగ్ అని చెప్పాలి. అబ్సల్యూట్లీ. అండ్ రాజు, మనం మాట్లాడుకున్నాం విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటర్, మనందరికీ తెలిసిందే. చేజ్ మాస్టర్, అది మనందరికీ తెలిసిందే. కానీ అసలు అప్రోచ్ ఎలా ఉండాలి, ఎంత డిఫరెన్స్ తీసుకురావాలి ఇప్పుడు టీంలో ఎంటర్ అయిన తర్వాత? ఇక పాజిటివ్గా ఆడతాడు. విరాట్ ఫిట్నెస్ ప్లస్ పాయింట్ అని ఆ ఏజ్లో చూస్తే కనుక తన ఫిట్నెస్, ఇలాంటి ఫిట్నెస్ ఎవరికి లేదు. ఆల్రెడీ లాస్ట్ వరల్డ్ కప్ చూసావు, ఎన్నో సంవత్సరాల నుంచి
హాట్ టీం ఎందుకు తనని అంత పెద్ద రెస్పెక్ట్ ఇస్తారంటే అందరి మీద డిఫరెంట్ కండిషన్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్ పర్ఫామ్ చేశాడు కాబట్టి విరాట్ కోహ్లీ ఒక ఐకాన్. అబ్సల్యూట్లీ ఐకాన్ మాట్లాడుకుంటున్నాం, ఇద్దరు ఐకాన్లు. అండ్ వీళ్ళిద్దరూ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు, కానీ ఈరోజు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది, ధూమ్ ధామ్ ఉంటుందా మ్యాచ్ అనేది కూడా చూడాలి. ఎస్, మరి అయితే ఈరోజు ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అన్నది ఇంత ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది కనుక మా రాజు మాత్రం ఆయన స్వాట్ అనాలిసిస్తో సిద్ధంగా ఉన్నారు. #సెలెక్టర్ రాజు, ఆయన స్వాట్ అనాలిసిస్ చూసేద్దాం. #సెలెక్టర్ రాజులో మనం ఆయన ఇచ్చిన స్వాట్ అనాలిసిస్ చూసేసాము. ఆశిష్, మరి మీరు ఓపెనర్గా రోహిత్తో పాటు ఎవరిని పిక్ చేస్తారు, యశస్వి ఆర్ శుభ్మన్? ఇంకా రాజు అక్కడ పవర్ ఉంటుంది. సో ఐ థింక్ రైట్ అండ్ లెఫ్ట్ అండ్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. అబ్సల్యూట్లీ. అయితే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అండ్ యశస్వి నిజంగా మీరు అన్నట్టుగా పవర్ ప్లేలో అదరగొట్టేస్తున్నాడు. అయితే మరో పక్కన చూస్తే శుభ్మన్ కూడా కన్సిస్టెంట్గానే ఆడుతున్నాడని చెప్పాలి. శుభ్మన్ గిల్ కూడా ఫ్యూచర్ స్టార్ అని మాట్లాడుకున్నాం, కానీ ఓడిఐ క్రికెట్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ తన నుంచి కానీ చేయొచ్చు. అండ్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో నెంబర్ 3 ఆడచ్చు. అబ్సల్యూట్లీ. సో మరొకసారి ఇవాల్టి మ్యాచ్తో చాలా వరకు ప్రశ్నలు క్లియర్ అయిపోతాయి. అయితే మనందరికీ తెలిసిందే దగ్గుబాటి వెంకటేష్ ఎంత పెద్ద క్రికెట్ ఫ్యానో. మరి 2020 విత్ వెంకీ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఆయన కూడా బోల్డ్ అని ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఆయన ఫేవరెట్ ప్లేయర్స్ కూడా ఎవరో చెప్పేశారు కనుక లెట్స్ వాచ్ 2020 విత్ వెంకీ. వెంకీ గారు చెప్పిన ఫేవరెట్ కమెంటేటర్ హేమంత్ కూడా మన ప్యానెల్లోనే ఉన్నారు. అండ్ వెంకీ సైంధవుడుగా సంక్రాంతి పండుగకి వచ్చేస్తున్నారు. మనందరం సంక్రాంతి పండుగ గొప్పగా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఎస్, వెంకీ 2020లో 20 క్వశ్చన్స్ అడిగారు. నేను మాత్రం మిమ్మల్ని ఇద్దరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. రాజు, మరి మీ ఫేవరెట్ స్పిన్నర్ ఎవరు? నా ఫేవరెట్ స్పిన్నరా, కానీ షేన్ వార్న్ వచ్చిన తర్వాత అదంతా మారింది. సో షేన్ వార్న్ అని చెప్పొచ్చు. రైట్. అండ్ మిమ్మల్ని కూడా అడుగుతాను, మీ ఫేవరెట్ ఆల్రౌండర్ ఎవరు మీరు కాకుండా? నాకైతే జాక్ క్యాలిస్. సో సాఫ్ట్ ఓపెన్ చేస్తాడు నెంబర్ 3 అండ్ క్యాచింగ్ స్లిప్లో కావాలంటే స్లిప్లో. సో కంప్లీట్ క్రికెటర్ జాక్ క్యాలిస్ అయితే ఉండే నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్రౌండర్ జాక్ క్యాలిస్. ఆసమ్, ఫెంటాస్టిక్. అండ్ మరి ఇవాల్టి మ్యాచ్ మొదలైపోవాలి అని అంటే పిచ్ రిపోర్ట్ కూడా చూసేయాలి కనుక కజారియా టైల్స్ పిచ్ రిపోర్ట్ చూసేద్దాం. దీప్దాస్ గుప్తా సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు దీప్దాస్ గుప్తా. I'd rather chase here. కజారియా టైల్స్ పిచ్ రిపోర్ట్ అయితే చూసేసాము. అక్కడ వాళ్ళు లవ్లీ డే అంటున్నారు, డ్యూ కూడా లేదంటున్నారు. మరి రాజు, అసలు ఎలా అనిపించింది, ఏముంది పిచ్ రిపోర్ట్లో చెప్పండి. కూడా మంచి బ్యాటింగ్. ఇంకా క్యాప్టెన్స్ ఎవరు గెలిస్తే ఏది చూస్ చేసుకుంటారు అనేది కూడా ఇంపార్టెంట్. ఎస్, ఇవాళ డ్యూ ఫ్యాక్టర్ గురించి కూడా మాట్లాడుకున్నాము. రాజు అన్నట్టు డ్యూ ఫ్యాక్టర్ గనక మళ్ళీ సబ్జెక్ట్లోకి వస్తే అంత తారుమారయ్యే అవకాశం ఉంది. అండ్ మరొకసారి మాట్లాడుకుంటున్నాం, ఇది ఒక మంచి ఆపర్చునిటీ జస్ట్ బిఫోర్ ద T20 వరల్డ్ కప్. అండ్ ఇప్పుడు జరగబోయే టాస్లో గెలిచిన తర్వాత ఒకవేళ ఇండియన్ టీం గెలిస్తే ఏది చూస్ చేసుకుంటుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక లెట్స్ హ్యావ్ అ లుక్ ఎట్ ద టాస్ నౌ. ఇండియా టాస్ గెలుచుకుని బౌలింగ్ ఎంచుకుంది. ఎస్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము బౌలింగ్ ఎంచుకుంటారు అని. అయితే ఈరోజు ఎవరెవరు మిస్ అవుట్ అయ్యారు, ఎవరెవరు ఆడట్లేదో కూడా మనకి రోహిత్ చెప్పేశారు. యశస్వి ఆడట్లేదు అని అన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఓపెనింగ్ పేర్ ఎవరు ఉంటే బాగుంటుంది అని. సో దాంట్లో చెప్పాము కూడా మేము అదే చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది. హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుందా, లో స్కోరింగ్, అదే చూడాలి మనం. అబ్సల్యూట్లీ. అండ్ మనం ఒకసారి ఫ్యాన్ వాయిస్ క్వశ్చన్ కూడా చూసేద్దాం. మొదట అయితే ఇండియా బౌలింగ్ చేస్తోంది కనుక మనం మాట్లాడుకున్నాం, చాలా క్వశ్చన్స్ అయితే ఫ్యాన్స్కి ఉన్నాయి. మరి ఆ క్వశ్చన్ కనుక ఒకసారి చూసేద్దాము. హౌ మెనీ వికెట్స్ విల్ అర్షదీప్ పిక్ టుడే? అండ్ 0 to 1 ఆర్ 62%, 0 to 2 అయితే 62%, 3 to 4 25, 4+ వికెట్స్ 13%. అట్లీస్ట్ 2 వికెట్లు తీస్తాడు ఖచ్చితంగా అంటున్నారు. అదే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ని ఆడటం కొంచెం కష్టం అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. లైన్ అండ్ లెంత్ వేసినప్పుడు ఆ యాంగిల్ మారినప్పుడు చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ అర్షదీప్ గురించి మాట్లాడుకున్నాము. ఆశిష్ అన్నట్టు ఇది హోమ్ గ్రౌండ్ కనుక డెఫినెట్గా అడ్వాంటేజ్ అయితే తీసుకుంటారు. అయితే మనం ముఖేష్ గురించి కూడా మాట్లాడాలి. ఒకసారి లైవ్ విజువల్స్ కూడా చూస్తుంటే డ్యూ ఆల్రెడీ ఎక్కువ ఉందనే అనిపిస్తోంది. ఇందాక డ్యూ లేదు అన్నారు, కానీ ఈ టైంలో ఎక్కువ చల్లగా ఉంటుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ రావచ్చు. ప్లస్ ఆ లైట్స్ కింద కూడా డ్యూ ఎక్కువ ఫామ్ అవుతుంటుంది. సో నిన్న డిఫరెంట్, ఎందుకంటే ఇప్పుడు కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మ్యాచ్ కండిషన్స్ డిఫరెంట్. సో ఇందాక అదే చాలా ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్, ఇందాక ఏదో టికెట్ టు వరల్డ్ కప్ అంటున్నాం కదా. సో ఆ స్టాంప్ ఏమైనా కొట్టించుకుంటాడు, అది చూడాలి మనం. అబ్సల్యూట్లీ. మరి ఆ టికెట్ టు వరల్డ్ కప్ ఎవరు దక్కించుకుంటారు అనేది కూడా ఆ ప్రశ్నకు కూడా కొద్దో గొప్ప ఇవాళ జవాబు దొరికేస్తుందనే చెప్పాలి. అండ్ మన వాళ్ళు బౌలింగ్తో ఫస్ట్ వెళ్తున్నారు కనుక పేసర్లతో పాటు స్పిన్నర్స్ గురించి కూడా మాట్లాడాలి. ఐ థింక్ స్పిన్నర్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అండ్
శివన్ దూబే కూడా ఇక్కడ సో శివం దుబై కూడా ఇందాక వార్మప్ చేయడం కూడా చూసాము. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక మరి ఆ టికెట్ టు వరల్డ్ కప్ లో ఎవరెవరికి అవకాశాలు వస్తాయనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది ఇప్పుడు. అదే అబ్సల్యూట్లీ. అండ్ ఒక పక్కన బిగ్ గన్స్ గురించి మాట్లాడుతుంటే మనం జెన్జీస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళ తడాకు ఆల్రెడీ చూపించారు. అయితే జితేష్ శర్మ గురించి మాట్లాడుకుంటే తన పర్ఫార్మెన్స్ కూడా కన్సిస్టెంట్ గానే ఉంటుంది. లోవర్ మిడిల్ ఆర్డర్ గురించి మాట్లాడతాం. అబ్సల్యూట్లీ. సో అవకాశం వచ్చింది కనుక ప్రతి ఒక్కళ్ళు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే మరి కాసేపట్లో బౌలింగ్ అటాక్ తోటి ఇండియన్ టీం సిద్ధంగా ఉంటుంది. అంతకంటే ముందు ఒప్పో టు ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ చూసేద్దాం. ఎస్ ఆశిష్, మరి ఓపో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు? ఇంకో రింకు సింగ్ ఎత్తులో వస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ స్ట్రైక్ రేట్ మనం డిఫరెంట్గా కూడా చూడడం జరుగుతుంది. సో ఎప్పుడైతే డెబ్యూ చేస్తాడో టీమిండియాకి అక్కడ కూడా రీసెంట్లీ జరిగిన సిరీస్లో కూడా మ్యాచెస్ ఫినిష్ చేస్తాడు 6 స్కోర్ చేసి. ఓడిఐ కూడా ఆడడం చూసినాం. అక్కడ డిఫికల్ట్ సిచ్యువేషన్లో అప్ ది ఆర్డర్ ప్రమోషన్ వచ్చినాక కూడా అక్కడ కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేస్తాడు మ్యాచెస్ అన్ని కూడా. అబ్సల్యూట్లీ ఆశిష్, మీరు చెప్పినట్టు ఎక్కడైనా ఆడగలడు, ఎంత ప్రెషర్ అయినా తీసుకోగలడు. అండ్ ఒక మాట చెప్పాలంటే ఆ ఫైనల్ ఓవర్స్లో లాస్ట్ ఓవర్స్లో శివతాండవం చేస్తాడు రింకు. అండ్ ఎస్, అంతకంటే ముందు మరి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్తో మొదలెడుతోంది కనుక ఒకసారి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ 11 చూసేద్దాము. ఎక్స్పీరియన్స్ ఉంది, వైట్ బాల్ క్రికెట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే వాళ్ళని పిక్ చేశారు కాబట్టి అక్కడ సీనియర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర బాల్ అంతా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక ఈ యంగ్స్టర్స్ కంబైన్ అవ్వాలి. కంబైన్ అవుతే కనుక ఈ పెంచడం కొంచెం కష్టం అవుతుంది. టోటలీ ట్రూ. అండ్ మనం పార్ట్నర్షిప్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాము. మరి కలిసి వికెట్లు తీస్తారా, కలిసి ఎంత స్కోర్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పార్ట్నర్షిప్ టు వాచ్ అవుట్ ఫర్ బ్రాట్ యూ బై భారత్ మ్యాట్రిమోనీ ఒకసారి చూద్దాం. ఆశిష్, మరి భారత్ మ్యాట్రిమోనీ పార్ట్నర్షిప్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరు? బ్యాటింగ్ లేకనే బౌలింగ్లో కూడా మంచి పార్ట్నర్షిప్ తోటి ఎక్కువ డాట్ బాల్స్ వేస్తూ వికెట్స్ కూడా అందిస్తూ ఉంటే అప్ ఫ్రంట్ వికెట్ తీసిరా ఫుల్ ప్రెషర్లో ఉంటారు ఆఫ్ఘాన్ బ్యాటర్స్. అబ్సల్యూట్లీ. అండ్ రాజు, మనం గురుబాజ్ గురించి మాట్లాడుకోవాలి. చూసాం ఐపీఎల్లో కూడా ఒక అద్భుతమైన ఆటగాడు. నబీ లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి బౌల్ అంతా ఇన్పుట్స్ కూడా ఇస్తుంటాడు. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ టీంని మనం ఎక్కువ తక్కువ అంచనా వేయకూడదు. T20 ఎప్పుడైనా మారచ్చు. T20 గ్రాంటెడ్ తీసుకోకూడదు. ఒక బాల్తో మ్యాచ్. మంచి ఎగ్జైటింగ్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ టీంలో. అండ్ ఆశిష్, ప్రిడిక్షన్స్ తీసేసుకుందాము. మరి పవర్ ప్లేలో ఎన్ని వికెట్స్ తీస్తారు మన ఇండియన్ బౌలర్స్? అదే ఇంకా పవర్ మంచి ఉంటుంది అనిపిస్తుంది. రైట్. అండ్ రాజు, మరి పవర్ ప్లేలో ఆఫ్ఘనిస్తాన్ ఎంత స్కోర్ చేస్తే సేఫ్ సైడ్ ఉంటారు? అండ్ ఈ 9 ఇస్ ద చేసింగ్ టార్గెట్ ఫర్ ఇండియన్ టీమ్. మరి ఈ టార్గెట్ని చేజ్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా రాజు మీరు చెప్పండి, ఎలా సమ్మరైజ్ చేస్తారు ఫస్ట్? ఎందుకంటే అది క్లియర్గా కనిపించింది. ఎందుకంటే వెదర్ మారిన తర్వాత కొంచెం కష్టం అవుతుందని క్లియర్గా అక్కడ మనకు కనిపించింది. ఆ స్పాట్ అక్కడ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు, అందుకే ఆ టోటల్ చేయగలిగారు. అబ్సల్యూట్లీ. అండ్ చూసుకుంటే గురుబాజ్ చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే అక్కడ చూస్తే తనకి మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే అక్షర్ పటేల్ వేసిన బాల్ చూస్తే కనుక బాల్ ఎక్కువ టర్న్ కాదు, సో కొంచెం అబ్సల్యూట్లీ. అండ్ పార్ట్నర్షిప్ గురించి కూడా మాట్లాడుకుంటే రాజు, 2 ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్స్ చూసాం, ఎస్పెషల్లీ ఒమర్జాయ్ అండ్ నబీ. నబీ ఎక్స్పీరియన్స్, అందుకే అంటున్నాను కదా, ఎప్పుడైతే రోహిత్ శర్మ వచ్చాడో రోహిత్ శర్మ కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ నబీ డెఫినెట్గా ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసాం ఆ పార్ట్నర్షిప్ యొక్క ఇంపార్టెన్స్. అండ్ ఇప్పుడు చేజింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. చేజింగ్ టార్గెట్ ఇప్పుడు 159 ఉంది. మరి చేజింగ్ ఎలా ఉండబోతోంది? చూస్తే క్లియర్గా స్వింగ్ ఎక్కువ కనిపించలేదు, ఎందుకంటే అక్కడ మ్యాచ్ ఫినిషర్గా మారుతున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ T20స్లో. అది చక్కగా పాటిస్తున్నాడు. అండ్ తిలక్ వర్మ కూడా మరొకసారి మంచి అవకాశం కంటిన్యూ చేస్తుంది ఇండియా అని చెప్పొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మ్యాచ్ సెంటర్ లైవ్. నా పేరు ప్రత్యూష సాధు అండ్ మా ఇద్దరు ఎక్స్పర్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నారు ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడడానికి. రాజు అండ్ ఆశిష్, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. రాజు, మరి మనం మాట్లాడుకుంటున్నాము, అద్భుతంగా ఆ టార్గెట్ని చేజ్ చేసేసారు మనోళ్ళు. ఎప్పుడైతే డ్యూ ఫ్యాక్టర్ లాగా ఉండాలి. ఈ పర్టికులర్ టీంలో 11లో స్థానం దొరకాలి అంటే అలాంటి పర్ఫార్మెన్స్ కావాలి. అబ్సల్యూట్లీ. ఇవాళ మనము జెన్సీస్ గురించి కూడా మనం మాట్లాడుతున్నప్పుడు శివం దూబేతో పాటు జితేష్ గురించి కూడా మాట్లాడాలి ఆశిష్. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరి మధ్యలో వెరీ గుడ్ పార్ట్నర్షిప్ వల్లనే ఇక్కడ మ్యాచ్ కూడా ఫినిష్ చేయడం జరిగింది. 31 రన్స్ జితేష్ నుంచి, తన నుంచి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్. అండ్ శివం దూబే లాస్ట్ సిరీస్ తను మిస్ అయ్యాడు, అవకాశం దొరకలేదు. ఇక్కడ ఫ్యూ సీనియర్ ప్లేయర్స్ లేడంతో ఇక్కడ అవకాశం దొరికింది. విత్ ద బాల్ టైట్ బౌలింగ్ వేశాడు. అండ్ ఆల్సో రాజు చెప్తున్నట్టు విత్ బ్యాట్ కూడా మ్యాచ్ని ఫినిష్ చేశాడు. ఇండియా 1/6 వికెట్స్ ఈజీ విక్టరీ. ఫస్ట్ బౌలర్స్ మంచిగా రిస్ట్రిక్ట్ చేశారు, దాని తర్వాత బ్యాటర్స్ ఫినిష్ చేశారని చెప్పాలి. రైట్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం సంజు శాంసన్ కాకుండా జితేష్ శర్మని వాళ్ళు పిక్ చేశారు. అండ్ జితేష్ శర్మ పూర్తిగా ఆపర్చునిటీని చక్కగా యూటిలైజ్ చేసుకున్నాడు. స్టార్టింగ్లో తన మొదటి స్టంపింగ్ కూడా చూసిన మ్యాచ్ కాబట్టి ఈ నాక్ తనకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. సో చిన్న టీం అనొచ్చు, కానీ అక్కడ మంచి వెరైటీ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ అటాక్, ఈ పర్టికులర్ నాక్ తనకి మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది.
రైట్. అండ్ మనం ఇవాళ ప్రీ షోలో కూడా మాట్లాడుకున్నాము. సిక్స్త్ బౌలర్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ బ్యాటింగ్ లైనప్లో కూడా చూసుకుంటే శివం దూబే యాజ్ అన్ ఆల్రౌండర్ తన పనిని సక్రమంగా నిర్వర్తించాడు. అదే బౌలింగ్ వర్మ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకటి చక్కటి ఇన్నింగ్స్ చూసాం తను. అలాంటి కాంపిటీషన్ ఉంది, ఎందుకంటే సీనియర్ ప్లేయర్స్ ఎప్పుడైతే రోహిత్ శర్మ లాంటి కానీ కోహ్లీ లాంటి ప్లేయర్ వచ్చిన తర్వాత ఇలాంటి అవకాశాలు ఇంటర్నేషనల్ క్రికెట్లో వాళ్ళు మంచి టైమింగ్ ఉన్న వాళ్ళు ఆడగలరు. సో అవకాశాలన్నీ వస్తున్నాయి. సో అది ఒకటి నేర్చుకోవాలి, ఆ టెంపర్మెంట్ అటర్. సో ఫ్రీ ఫ్లోయింగ్ స్ట్రోక్స్ ఉన్నాయి. సో అది ఎక్స్పీరియన్స్తో కొంచెం నేర్చుకోవాలి. రైట్. అండ్ ఇవాళ టార్గెట్ చేజ్ చేయడం, ఓపెనింగ్ కొంచెం మిస్కమ్యూనికేషన్ అయితే చూసాం, రన్అట్ అవ్వడము. అండ్ రీఎంట్రీ అని మాట్లాడుతున్నాం మనం రోహిత్ది, అంత చక్కగా రీఎంట్రీ జరగలేదు ఈరోజు. లాస్ట్ వరల్డ్ కప్ 20 కనిపించింది. కానీ అక్కడ రోహిత్ స్టెప్ అవుట్ ఆడాడు కాబట్టి తన కాల్, కానీ అక్కడ క్లియర్గా చూస్తే ఆ క్రౌడ్లో అప్పుడప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్లా మారుతుంది వరల్డ్ కప్ గురించి. రైట్. రైట్ రాజు, మరి ఆ మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ అయిపోయిన తర్వాత శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ గురించి కూడా మాట్లాడితే తను రోహిత్ ఒక బౌండరీ నాకు ఒక బౌండరీ అన్నట్టుగా చాలా క్విక్గా బౌండరీస్తోనే డీల్ చేశాడు. దాని స్ట్రెంత్ అది. నార్మల్గా అయితే చక్కగా ఆడుతుంటాడు ప్లేయర్, డేంజరస్ ప్లేయర్. ఫాస్ట్ బౌలింగ్ చాలా ఈజీగా ఆడుతుంటాడు కాబట్టి స్పిన్ కూడా ఆడగలడు, కానీ కొంచెం క్యాలిక్యులేట్. అదే అంటారు ఇందాక మనం మాట్లాడేది, ఇండియా ఫైనల్స్ వరకు వస్తున్నారు, ఎందుకు ఓడిపోతున్నాం అంటే అసలైన సిచ్యువేషన్లో ఆ టెంపర్మెంట్ చూపెట్టట్లేదు. సో ఇలాంటి టెంపర్మెంట్ ఇక్కడి నుంచి నేర్చుకోవాలి. ఇంటర్నేషనల్ మ్యాచెస్ తక్కువ ఉన్నాయి, సో అది చేసుకుని తన వరల్డ్ ఫామ్లోకి రావాలి. రైట్. అండ్ మొత్తానికి మొదటి మ్యాచ్ ముగిసింది. భారత్ అయితే 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించేసింది. మరి ఇప్పుడు పెగెట్ హైయర్ మూమెంట్స్ ఏంటో ఇవాళ మ్యాచ్లో ఒకసారి చూద్దాం. ఏరియాస్లో మంచి కంటైన్ చేస్తూ మంచి డాట్ బాల్స్ కూడా చాలా బ్రిలియంట్గా వేస్తూ ఉంటాడు కాబట్టి అక్షర్ పటేల్ విత్ న్యూ బాల్ తను వేశాడు అండ్ చాలా మంచి డాట్ బాల్స్ కూడా వేశాడు. సో తనను కూడా మెచ్చుకోవాలి. సో అక్కడనే మంచి పర్ఫామ్ చేస్తూ ఉంటే మేబీ ప్లేయింగ్ లెవెల్లో తర్వాత ఛాన్స్ దొరకవచ్చు. రైట్. మరి ఆశీష్ అన్నట్టు మనం ఇవాళ మాట్లాడుకుంటే అక్షర్ పటేల్ తెలుగు ఏంటిది టికెట్ టు వరల్డ్ కప్ అని కూడా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఎంతవరకు అవకాశం ఉందంటారు? స్కీమ్ ఆఫ్ థింగ్స్ ముందు అక్షర్ పటేల్ కూడా బ్రిలియంట్ ఫీల్డర్. వికెట్ కనుక కొంచెం మద్దతు ఉందంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఆడినా మనకు ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మధ్యలో చూస్తే ఇండియన్ టీంలో ఎక్కువ రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉండేవారు, కానీ ఇప్పుడు ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ కూడా వస్తున్నారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్, మేము కూడా బౌలర్సే, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. ఇద్దరు కూడా క్వాలిటీ ప్లేయర్స్. సో తనకు అవకాశం వచ్చినప్పుడు నార్మల్గా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా గుడ్ సైన్స్ ఇండియన్ టీం. పర్ఫెక్ట్. అండ్ మనము టికెట్ టు వరల్డ్ కప్ అనే రేస్ గురించి మాట్లాడితే ముఖేష్ కూడా ఉన్నాడు ఆ రేస్లో. కొంచెం ఇనిషియల్గా స్ట్రగుల్ అయ్యేటప్పటికీ వాళ్ళ డెతోస్లో అయితే చూసాం 2 వికెట్లు తన నుంచి. ఫస్ట్ బౌలర్స్ అక్కడ మిస్ అవుట్ అవుతున్నారు కాబట్టి తనకు అవకాశం దొరికింది అండ్ గుడ్ బౌలింగ్ ముఖేష్ నుంచి. అబ్సల్యూట్లీ. అండ్ ఇవాళ మరి మనం అనుకున్నట్టుగా మొత్తానికి ఇండియా తమ సత్తా చూపించేశారు, గెలిచేశారు. అండ్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కూడా సిద్ధంగా ఉంది కనుక ఒకసారి చూసేద్దాం. క్లియర్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ చూస్తున్నాం శివం దూబే. అండ్ ఐపీఎల్లో కూడా చూసాం తన పర్ఫార్మెన్స్. ఈ రోజు కూడా నిజంగా మరొకసారి ఆ ఫినిషర్ రోల్ కూడా చూసాం తను. కామెంటరీ అదే చెప్పాం కదా, ఎప్పుడైతే ఎంఎస్ ధోని కింద ఆడాడో క్లియర్గా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ మనం ఫూల్ చేయలేం. మ్యాచెస్ అంటే చెప్పాం, డిఫరెంట్ బౌలర్స్ మీద ఆడుకుంటాం. కాన్ఫిడెన్స్ రావాలంటే బెస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడాలి. ప్రాక్టీస్ మనం ఎంత చేసినా మ్యాచ్ పర్ఫార్మెన్స్ చాలా అవసరం కాబట్టి సో ఇవన్నీ కూడా తనకి ఒక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఒక పర్మనెంట్ ప్లేస్ కావాలి, ఒక మంచి అవకాశం ఉంటుంది ఆ టికెట్ మీద. వరల్డ్ కప్ టికెట్ గురించి మాట్లాడుతున్నాం కదా, అది దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, వరల్డ్ కప్ టికెట్ గురించి మాట్లాడుతున్నాము. అండ్ అలాగే ఆశీష్ మనం చూస్తున్నాం ఆపర్చునిటీ వచ్చినప్పుడు కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం అని చెప్పేసి. అండ్ హిట్టింగ్ సిక్స్ విషయంలో కూడా చాలా మంచి సత్తా ఉన్న ప్లేయర్. ఇంకా మంచి కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసిండా, మేబీ తనకి ప్లేస్ కూడా దొరకచ్చు వరల్డ్ కప్లో. అబ్సల్యూట్లీ. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అని మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు జియో సినిమా. సమ్మరీ కూడా మనం చూసేద్దాము. అందుకంటే ముందు నిజంగా రోహిత్ సేనా గురించి మాట్లాడుతున్నాము అండ్ T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాం. ఏ ప్లేయర్స్ ఉంటారు, ఏ ప్లేయర్స్ ఆ టికెట్ దక్కించుకుంటారు అని చెప్పేసి. అండ్ మనకి కొద్దిగా ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం దొరికేస్తుంది. ఓవర్స్ వేసే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్ మంచి డామినేటింగ్ క్రికెట్ ఆడారు టీమిండియా. రైట్. అండ్ మొదటి మ్యాచ్ అయితే గెలిచేసాము. మరి రాజు ఇవాళ చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగాయా అండ్ ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఎస్పెషల్లీ బౌలింగ్, ఎందుకంటే అన్ని ట్రై చేయాలి. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడల్లా కండిషన్స్ మన చేతిలో ఉండవు, కానీ దాని గురించి మనం కంప్లైంట్ కూడా చేయలేము. ఈరోజు మ్యాచ్ గెలిచాం కాబట్టి ఆ పాజిటివ్గా చూస్తారు, కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోతామో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అది ఎన్నోసార్లు మనం చూసాం కూడా. సో ఎందుకంటే అక్కడ యుజ్వేందర్ చాహల్ ప్లేస్లో విస్టిమెంట్ చేసుకోవడానికి కొంతమంది ఆడుతున్నారు, కొంతమంది కంబ్యాక్ నుంచి వచ్చి ఆడుతున్నారు. ఆల్రౌండర్ స్పాట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో వాళ్ళందరూ కూడా బ్యూటిఫుల్ అవకాశం ఇది. సో ఇది ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి నార్మల్గా, ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో మనం రిలాక్స్ కాలేము. సో అలాంటి పర్ఫామ్ చేయాలి. రైట్. అండ్ ఆశిష్ ఇవాళ మనము మ్యాచ్ గెలవాలి అంటే ప్రతి ఆస్పెక్ట్ కూడా కన్సిడర్ చేస్తాం. ఇవాళ అయితే గెలిచాం, బట్
ఎవ్రీ టైం అవకాశం ఉండదు. సో ఫీల్డింగ్ గురించి మాట్లాడితే ఇవాళ ఫీల్డింగ్ పై మీ కమెంట్స్ ఏంటి? ఐ థింక్ ఆ ఫీల్డ్ బెటర్మెంట్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది కూడా ఇస్తే చాలా మంచిగా ఉంటుంది. బికాజ్ ఎవ్రీవన్ వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ కాబట్టి కంప్లైంట్ చేయడానికి ఏమి ఉండదు. చాలా క్యాచెస్ అన్ని ఫినిష్ చేస్తే ఐ థింక్ చాలా మంచిగా ఉంటుంది టీమ్ ఇండియాకి. పర్ఫెక్ట్. అండ్ ఇదైతే ఒక మంచి ప్రిపరేషన్ జస్ట్ బిఫోర్ ద T20 వరల్డ్ కప్ అని మాట్లాడుకుంటున్నాం. మొదటి మ్యాచ్ అయితే గెలిచేసాము. దట్స్ ఆల్ ఫే. ప్లీజ్ మాకు మీ ప్రశ్నల్ని పంపించేసేయండి. థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్ ద షో. ఈ రోజుకైతే ఇంతే. బాయ్, సీ యూ అండ్ స్టే ట్యూన్ టు జియో సినిమా.